ఎలికట్ట నుంచి 6:30కు వచ్చిన 6:30కు వచ్చిన ఆడ బాయి కాడ కరెంట్ నడతలేదు. ఆడ పోతే కరెంట్ పోతుంది. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు మా ఊరియా బస్సులకు ఎప్పుడైనా ఆడోళ్ళకి ఇట్లా వచ్చిర్రా? ఎప్పుడు లైన్లలో నిలబడలే, ఏం చేయలే. ఇప్పుడు లైన్లలో నిలబడితే దాదాపు 1 గంట 2 అవుతుంది. ఆడ తాగి ఆడ పన్నరు, ఏం చేసారు ఇంటికాడ పంచాయతీలు మాకు గీ దందా నడుతుంది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడేమో జోరుదారుగా ఎప్పుడు పోతే వానికి ఊరియా ఇచ్చేది. ఇప్పుడు ఆడ దొరుకుతుంది ఊరియా? దొరుకుతుందా? ఇగో చిట్టి దేమంటాడు, ఇది దేమంటాడు. గీ అన్ని లింకులు పెట్టిండు ఆ కేసీఆర్ సారు. ఏం పెట్టలే. ఎవడు పోయినా ఇక తెచ్చేది, ఇక వేసుకునేది. ఈ ప్రభుత్వం వచ్చింది గోస పెడతాడు రేవంత్ రెడ్డి. రైతు బంధు ఎప్పుడో వేసిండు. ఇప్పుడు మళ్ళీ ఎత్తామంటాడు. 6,000 5,000 ఇస్తామంటాడు. వేసేటోళ్ళకి పడ్డాయి. భరోసా కాడికి పోయినాం. ఇంకా భరోసా లేదు, ఏం లేదు. ఎవరెవరికో 10 మందికి పడ్డాయి, 20 మందికి పడలే. అంతేనా? అంతే. అప్పుడు అందరు పడేదా? అప్పుడు పడ్డది. పోయిన వాళ్ళకు మంచిగా టైం పడ్డది. ఆయన టైం కేసీఆర్ వాళ్ళ జీతాలు కట్ చేసి, ఎంపీ ఎమ్మెల్యే జీతాలు కరోనాలో కట్ చేసి అయినా ఈ రైతులకు అందరికి ఇచ్చిండు రైతు బంధు కరోనా టైంలో. ఇప్పుడు ఈయన ఏమి ఇస్తాడు? ఏమి లేదు ఇచ్చుడు. నేను చేస్తా తొండాలు తిప్పిస్తా, ఇది లాగుల ఉడిపిస్తా, ఇది అంటాడు. పని బడాయి ఇక్కడ వరకే నడుస్తుంది. ఇవాళ మంచి వాళ్ళు అంటాను రేవంత్ రెడ్డికి. అంతేనా? ఇంకా 5 ఏళ్ళు కాదు, వచ్చే సంవత్సరం కేసీఆర్ మళ్ళా కేసీఆర్ వస్తాడు. ఎందుకట్లా? ఇక ఆయన అంటే జనం సారు ఎప్పుడు రావాలని పాట కూడా వేసిర్రు. సార్ రావాలి, మార్పు అన్నారు. ఎట్లుంది మార్పు? ఇక మార్పు ఏం చేస్తాడు? మార్పు రావాలి. కాంగ్రెస్ లేదు, ఏం లేదు. అదే పాతదే మంచిగా ఉండే తోవ. అంతేనా? ఆడోళ్ళు అదే ముచ్చట, మొగలు అదే ముచ్చట. ఈ గోసలు పడ్డా ఈ లైన్ల కోసం. రాజు చేస్తా అంటాడు. రాజును ఆయన రాజు చేస్తాడు. రాజు ఆయనే అవుతాడు. మీరు గారా? మేము ఎడైతాం. ఇక నాగలు దున్నేటోళ్ళం. రాజులు అయితే కుక్క పెట్టి ఇట్లా నోట్లో పెడతాడా? ఎట్లా తెలుసు అంటాడు. యూరియా బత్తాలు మొత్తం ఏదైతే యూరియా బత్తాలకు రోడ్ల మీదకి వచ్చేటోళ్ళు ఉన్నారో వాళ్ళందరూ రాజకీయం కోసం వస్తారు, యూరియా బత్తాల కోసం కాదు. రాజకీయం కోసం వస్తే ఈయన కట్టలు పీకి ఇస్తాడు అందరికి. పీకి ఒక్కొక్కరు అందరికి ఇస్తాడు.